హాయ్ అండి, అందరికీ నమస్తే. శనగపిండి వాడకుండా క్రిస్పీగా వంకాయ బజ్జీని ఇలా కొత్తగా తయారు చేయండి. ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ ని, హాఫ్ కప్ మైదాని వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ని, హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా మోడరేట్ గా కలుపుకోండి. వంకాయని ఇలా పీల్ చేసుకొని వీలైనంత సన్నగా వంకాయలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా వంకాయలన్నింటినీ కట్ చేసుకున్న వెంటనే మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిలో ఒకసారి చక్కగా డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో కూడా ఈవెన్ గా డిప్ చేసుకుని ఇలా ఒకసారి లైట్ గా విదిలించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకుని ఈ వంకాయ బజ్జీల్ని 1 by 1 ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. వీటిని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. అంతేనండి, వంకాయ బజ్జీని ఈసారి ఇలా కొత్తగా ట్రై చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఇంట్లో వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారు. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్.